ఈ వీడియోలు చూసి అలవాటు మానేద్దామని ఇప్పటిదాకా చాలా వీడియోలు చూసి ఉంటారు కదా! కానీ ఈ వీడియో చూసిన తర్వాత 100కి 100% మీకు అలవాటు పోతుంది. ఎందుకంటే ఇక్కడ ఎవడు నిజాలు చెప్పట్ల. వ్యూయర్‌షిప్ కోసం అలా చెయ్యి, ఇలా చెయ్యి, ఈ 4 స్టెప్స్ ఫాలో అవ్వు, ఈ 2 స్టెప్స్ ఫాలో అని చెప్తున్నారు. అది కాదు నువ్వు ఫాలో అవ్వాల్సింది. నిజం తెలుసుకోవాలి. ఇప్పుడు వీడియో చూసేసిన తర్వాత అనవసరంగా చూసాను. ఇంక చూడకూడదు రేపు పొద్దున్న నుంచి అని గిల్ట్‌గా ఫీల్ అయ్యేవాళ్ళు ఎంతమంది ఉంటారో తెలుసా? ఈ వీడియోలు చూసే దాంట్లో 100కి 100% అందరూ ఆళ్ళే ఉంటారు. ఇదొక్కసారి చూసేద్దాం ఇంక మానేద్దాం అని చెప్పి ఒక వారం గ్యాప్ పెట్టుకుని, వారం తర్వాత మళ్ళీ వీడియో చూసి, వీడియో చూసిన వెంటనే పని అయిపోయిన వెంటనే అనవసరంగా చూసాను, వారం రోజులు ఓపిక పట్టాను, అనవసరంగా చెడగొట్టేసుకున్నాను, ఏంటిది అని చెప్పి వాళ్ళ మీద వాళ్ళే అసహించుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారో తెలుసా? 100కి 100% మళ్ళీ ఈళ్ళు కూడా ఉంటారు. ఇన్ని జరుగుతున్నా అదొక బ్యాడ్ హ్యాబిట్. అది చూడకూడదు. చూడడం వల్ల ఫస్ట్‌లో హై వచ్చినా చూసేసి అది కంప్లీట్ చేసేసిన తర్వాత విపరీతమైన చిరాకు వస్తుంది కదా నీ మీద నీకే. సో, ఆ చిరాకుని గుర్తుపెట్టుకో. ఆ చిరాకుని అలాగే మెయింటైన్ చెయ్యి. ఆ ఒక్క క్షణం చిరాకు పడిపోయి తర్వాత నీ పని నువ్వు చూసేసుకుని, తర్వాత మళ్ళీ ఎళ్ళిపోయి మళ్ళీ వీడియో చూసి మళ్ళీ చిరాకు పడి మళ్ళీ గిల్ట్‌గా ఫీల్ అవ్వడం అవసరమా? కోరి కోరి కొని తెచ్చుకుని నీ మీద నీకు గిల్ట్ ఫీలింగ్ ఏంటి బాసు? నాకు అర్థం కాదు. అసలు ఈ వీడియోలు చూడడానికి నిన్ను ట్రిగ్గర్ చేసే పాయింట్ ఏంటంటే, అది సైంటిఫిక్‌గా కాదు, ఇంకో విధంగా కాదు, ఇంకో విధంగా కాదు. ఫస్ట్ నువ్వు ఖాళీగా ఉండడమే నిన్ను ఆ పని చేయడానికి ట్రిగ్గర్ చేస్తుంది. అంటే ఆ వీడియోలు చూడడానికి నిన్ను సైకలాజికల్‌గా ప్రిపేర్ చేస్తుంది. ఈ ప్రపంచంలో పని పాట లేకుండా, ఒక యావిగేషన్ లేకుండా, వరస్ట్ థింగ్స్ లేదంటే వరస్ట్ హ్యాబిట్స్ లేదంటే పనికిరాని పనులు చేయడానికి ఏదైతే పురుగొలుపుతుందో అది మీ ఖాళీ టైం. అందుకని మీరెప్పుడు ఖాళీగా ఉండొద్దు. ఖాళీగా ఉంటే ఏదో చేయాలనిపిస్తది. ఇంకేదో చూడాలనిపిస్తది. ఇంకేదో కావాలనిపిస్తది. అలా కాకుండా ఖాళీ లేకుండా నిన్ను నువ్వు బిజీగా ఉంచుకున్నావు అనుకో, నీకు వీడియో చూడాలనే థాట్ రాదు. ఇంకో థాట్ రాదు, ఇంకో థాట్ రాదు, ఇంకో థాట్ రాదు. ఈ పని ఎప్పుడైపోవాలి? ఈ పని ఎప్పుడు కంప్లీట్ చేద్దాం? ఈ పని ఎలా చెయ్యాలి? ఈ పని ఇంకో రకంగా ఎలా చేస్తే బావుంటది? ఇలాంటి ఆలోచనలు పెట్టుకొని, ఇలా పనిలో నిన్ను నువ్వు బిజీ చేసుకున్నన్ని రోజులు ఈ అలవాటే కాదు, ఇంకా ఏ అలవాటు కూడా నిన్ను కిందకి లాగలేదు. ముఖ్యంగా నీ మీద నీకు గిల్ట్ ఫీలింగ్ రానివ్వదు. ప్రపంచంలో నిన్ను ఎవడైనా తిట్టొచ్చు, ఎవడైనా తీసి పడేయొచ్చు, ఎవడైనా నిన్ను ఎదవం చేయొచ్చు. కానీ నిన్ను నువ్వు ఎప్పుడైతే ఎదవం చేసుకుంటావో దానికంటే వరస్ట్ బతుకు, దరిద్రమైన బతుకు ఇంకోటి ఉండదు. గుర్తుపెట్టుకో. ఏంటి ఆ 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాల హై కోసం నువ్వు చేత్తో సెల్ పట్టుకుని అన్ని పనులు మానేసి ఎళ్ళి ఒక చీకటి గదిలో కూర్చుని ఆ 5 నిమిషాల కోసం నువ్వు గంట, 2 గంటలు టైం స్పెండ్ చేస్తున్నావంటే నువ్వు ఎంత దరిద్రమైన స్టేజ్‌లో ఉన్నావో నీకు తెలుసా? ఆ 2 గంటలో, గంటో, అరగంటో ఆ వీడియోలు చూడడానికి నువ్వు టైం కేటాయిస్తున్నావు కదా! దాంట్లో సరిగ్గా 15 నిమిషాలు నువ్వేదైనా నీకు పనికొచ్చే పని మీద కేవలం 15 నిమిషాలు పెట్టి చూడు. దాంట్లో నీకు ఎంత ప్రొడక్టివిటీ వస్తదో, ఆ 15 నిమిషాలు నీకు జీవితంలో ఎంత బాగా ఉపయోగపడతదో నీకు అర్థం అవుద్ది. ప్రాక్టికల్‌గా నేను అంటే ఫస్ట్‌లో ఎప్పుడైతే ఈ వీడియోస్ చూడడం స్టార్ట్ చేస్తామో అప్పుడు మనకి ఏం తెలీదు కాబట్టి అన్నీ కొత్తగా అనిపించి, ఓకే, ఏదో టీనేజ్‌లో చూసేసారు, కాలేజ్ ఏజ్‌లో చూసేసారు, లేదంటే ఏదో ఫ్రెండ్స్‌తో కలిసి చూసేసారు, ఇదంతా ఓకే. కానీ ముడ్డి కిందకి 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇంకా అదే లూప్‌లో ఉన్నావా నువ్వు? ఇంక నువ్వు చూడాల్సినవి ఏమున్నాయి బాసు మనలో మనమాట? హ! నిజంగా మనిద్దరం బట్టలిప్పుకొని కూర్చొని మాట్లాడుకుంటే నేను చూడాల్సినవి ఏమున్నాయి అసలు వీడియోస్‌లో? ఏమీ లేవు. అన్నీ అయ్యే. కలర్స్ మారుతా ఉంటాయి, దేశాలు మారుతా ఉంటాయి, లేదంటే దాన్నేమంటారు రకరకాల భంగిమలు అంటారు కదా! అయి మారుతూ ఉంటాయి. అంతే తప్ప దాంట్లో ఏమి ఉండదు. నువ్వు అక్కడ గంట, 2 గంటలు స్పెండ్ చేసే టైంని నువ్వొక 15 నిమిషాలు నువ్వు రోజు చేసే పనిలోనో, నీ ఆఫీస్ పనిలోనో, నువ్వు నేర్చుకునే కోర్స్‌లోనో, లేదంటే నువ్వు చదువుకునే చదువులోనో, లేదంటే నువ్వు ఏదో చేయాలనుకుంటున్నావు కదా! దాంట్లోనో ఒక్క 15 నిమిషాలు అదే డెడికేషన్‌తో నువ్వెంతైతే ఆతృతతో అక్కడ చూస్తా ఉంటావో అదే డెడికేషన్‌లో జస్ట్ 50%ని 15 మినిట్స్ ఆ పనిలో పెట్టి చూడు. నీకు మ్యాజిక్ కనిపించకపోతే, నువ్వు ఆ వీడియోలు చూసే ఎదవ వ్యసనం మానేయకపోతే నా ఛానెల్ ఇంకెప్పుడు చూడొద్దు. దాన్నేమంటారు, అవసరమైతే నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను. నాదో స్క్రీన్‌షాట్ తీసి ఈడు చాలా చెప్తూ ఉంటాడు. అయ్యేం గట్టెక్కవు, ఈడినెవడిని చూడకండి ఈడెవడో అని చెప్పి నాకు ట్యాగ్ చెయ్యి.
ఆ ట్యాగ్ నేను రిసీవ్ చేసుకుంటా. నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే బేసిక్గా ఇగో ఫోన్ ఉందబ్బా, వెళ్ళావు టక్మని ఎక్కడికో జనం లేని చోటు కాబట్టి నువ్వు ఒక్కడవే ఉన్నావు కాబట్టి రూమ్లో పని పాట లేకున్నావు కాబట్టి చూసేయాలి. ఎందుకంటే నెట్ ఫ్రీ, టక్మని కొట్టేవు, చూసేవు, నీకు ఒక హ్యాపీనెస్ వచ్చేసింది, అయిపోయింది. ఫోన్ పక్కన పెట్టేసి మా అనవసరంగా చూశాను, చాలా రోజుల నుంచి కంట్రోల్ చేసుకుంటూ వచ్చాను, ఈరోజు చూసేసాను, ఇంకేమైనా సరే మళ్ళీ రేపొద్దు నుంచి అసలు చెయ్యొద్దు అని చెప్పి నీలో నువ్వు మాట్లాడుకుంటూ ఉంటావు కదా. ఆ మాట్లాడుకునే పద్ధతినే నీకు ఆ పాయింట్ ఎప్పుడైతే చూడాలి అని ట్రిగర్ అయిందో ఆ చూసిన ప్రతిసారి మాట్లాడుకో. ఇప్పుడు నేను ఇది చూస్తున్నాను, చూసేసాను, అయిపోయింది, లాస్ట్లో ఏంటి, నన్ను నేను మళ్ళీ తిట్టుకుంటాను, అవసరం ఈ టాస్క్ అంతా అని చెప్పి నువ్వు ఆ క్షణం చూడాలి అనిపించినప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, రూమ్లో ఒక్కడవే ఉన్నప్పుడు, నీకు అలా అనిపించినప్పుడు నువ్వు రూమ్లో నుంచి బయటకు వెళ్ళిపో. రూమ్లో ఉండొద్దు. నీ రూమ్ బయటకు వెళ్తే ఫ్రెండ్ కనిపిస్తాడు, లేదంటే ఇంటి పక్క వాళ్ళు కనిపిస్తారు, లేదంటే ఏదైనా సెంటర్కి వెళ్ళు, ఒక ఛాయ్ తాగు, హ్యాపీగా రిలాక్స్ అవ్వు. ఈ లోపు ఎవడొకడు ఫోన్ చేస్తాడు, లేదంటే మెసేజ్ చేస్తాడు, చుట్టూ 10 మంది ఉంటారు కాబట్టి నీ ఆలోచన ఖచ్చితంగా ఏదో ఒక వైపుకి వెళ్తుంది. అయితే నీ పని వైపుకో, లేదంటే సరదాగా అలా కూర్చొని టీ తాగుతూ ఉంటే ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు, వాళ్ళు చూసి ఇంకేదో ఆలోచన రావడమో, లేదంటే ఇంకోటో నిన్ను నువ్వు డైవర్ట్ చేసుకోగలుగుతావు. అందుకే చెప్తున్నాను కదా, ఇవన్నీ దరిద్రాలు ఖాళీగా ఉన్నప్పుడే వస్తాయి. రోజు సాయంత్రం అట్లు నువ్వు ఖాళీగా ఉంటున్నావు, నీకు ఏ పని పట్ట లేదనుకో, నువ్వేం చేస్తావు, నీకంటూ ఒక పని లేకపోవడం వల్ల వెళ్ళి ఎవరిదో ఒక దగ్గర కూర్చుని కబుర్లు చెప్పడము, లేదంటే ఎక్కడికో అక్కడ చోటుకి వెళ్ళి ఏదో సిగరెట్ కాల్చుకోవడం, ఇంకోటి కాల్చుకోవడం, అన్నీ ఒక్కొక్కటి అలవాటు అవుతాయి అన్నమాట. ఇవన్నీ ఎందుకో తెలుసా, నేను సంకనాగించేయడానికి. ఉన్నది ఒకే ఒక్క లైఫ్, అది నీకు తెలుసు, నాకు తెలుసు. ఉన్నది ఒకే ఏజ్, టీనేజ్, అది నీకు తెలుసు, నాకు తెలుసు. అది ఎలాగో అయిపోయింది, అది ఎలాగో దొబ్బింది. తర్వాత ఏంటి, బాగుపడాల్సిన ఏజ్. అదేంటి, ఇప్పుడే. ఈ బాగుపడాల్సిన ఏజ్లో నువ్వు రోజులో దాదాపుగా 1 గంట నుంచి 2 గంటల నుంచి 3 గంటలు ఇదే పత్యాపారాల మీద పెట్టుకుంటూ వెళ్తా ఉంటే ఇంకా నువ్వు బాగుపడేది ఎప్పుడు? నిన్నేమీ అన్నీ మడికట్టుకుని కూర్చుని ఇలా పెద్ద యోగిలో కూర్చోమని చెప్పట్లా. నిన్ను నువ్వు బిజీగా ఉంచుకోనన్ని రోజులు నువ్వు ఈ అలవాటుని మానేలేవు. ఇది రాసి పెట్టుకో. నువ్వు ఏ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళు, లేదంటే ఎన్ని వీడియోలు చూడు, ఎన్ని మోటివేషన్ క్లాసెస్ అటెండ్ అవ్వు, నీ వల్ల కాదు. ప్రపంచంలో ఒక మనిషి చెడిపోవడానికి ఉన్న ఒకే ఒక్క రీజన్, నా పర్సనల్ ఒపీనియన్ అది. అదేంటంటే ఖాళీగా ఉండడం. ఖాళీగా ఉన్నప్పుడే బఠానీలు తినాలనిపిస్తుంది, ఖాళీగా ఉన్నప్పుడే కాలక్షేపం చేయాలనిపిస్తుంది, కబుర్లు చెప్పాలనిపిస్తుంది. అలా కాకుండా నువ్వు ఏదో పనిలో ఉన్నావు అబ్బా, సీరియస్గా ఎవడో తెచ్చి ఇన్ని బఠానీలు ఇచ్చిరే, దా బఠానీలు తిన్నావు అన్నాడనుకో, ఇలా చూసి పీచిన బుర్ర పని చేయట్లేదంటే అంటావు. ఎందుకంటే ఆడికి అది టైం పాస్, కానీ నీకు నువ్వు చేసే పని చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆడి మీద ఇసుక్కుంటావు, 2 బూతులు తిడతావు, అదరపో అంటావు. నీకు లాజిక్ అర్థమైందా? నువ్వు చాలా సిన్సియర్గా ఏదో చేసుకుంటూ ఉంటావు. ఎవడో వచ్చి అంటాడు, రే బావ ఈరోజు ఆ సినిమా చూడకపోతే మిస్ అయిపోతానంటే, రే పిచ్చెక్కిందేంటి, పని చేసి నువ్వు వెళ్ళు, నేను రేపొద్దున వస్తానులే అంటావు. ఎందుకు స్కిప్ చేసావు? అక్కడ నీకు ఆ పని ఇంపార్టెంట్ కాబట్టి. అదే నువ్వు ఖాళీగా కూర్చున్నావు అనుకో, ఆడు వచ్చాడు ఇంకో, బావా దా సరదాగా వెళ్ళొద్దాం అన్నావు అనుకో, రే నిజం నీ ఇందా నుంచి నీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నా అని ఇద్దరు లంబు జింబుల్లాగా బయలుదేరతారు. తిరుగు ఫ్రెండ్స్తో. ఎప్పుడు తిరగాలి? మనం వాళ్ళతో ఉన్నప్పుడు, వాళ్ళతో గడిపినప్పుడు అదొక టైం ఉంటుంది, ఆ టైంలోనే. కాబట్టి నిన్ను నువ్వు బిజీగా ఉంచుకోవాలి అంటే నీకు ఏదో ఒక టార్గెట్ ఉండాలి. ఏదో ఒకటి ఏదో గొప్పగా సాధించేసి ప్రపంచం ముందు కళ్ళలు చూపించమని నేను చెప్పట్లా. ఏదో ఒకటి నీకు పనికొచ్చేది, నువ్వు హ్యాపీగా ఉండేది, నీ ఫ్యామిలీకి పనికొచ్చేది ఏదో పని ఉంటుంది. ఆ పని మీద కాన్సన్ట్రేట్ చేసి అసలు పగలంతా ఖాళీగా ఉండుకో. ఇంకో స్టెప్ ఏంటంటే, దీనికి ఈ వీడియోలు చూడడానికి ట్రిగర్ చేసే దిక్కుమాల టైం ఏదైతే ఉందో అది నైట్ టైము, పడుకునే ముందు. ఎవడో ఉన్నాడబ్బా, ఇంకా గట్టిగా మాట్లాడితే ఒక 4 ఫ్రెండ్స్ పడుకున్నా సరే గోడ చివరకు పడుకున్నాడు దుప్పడ ముసిగేసుకుని మరీ ఇదే పనిలో ఉంటాడు. అది ఎవరన్నా చూస్తారేమో, అయ్యో చూస్తే నన్ను ఏడిపిస్తారేమో, ఇవన్నీ తెలుసు, కానీ దుప్పడ ముసిగేసేసుకుని హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఇదే పని మీద ఉంటాడు. మరి అప్పుడు ఏం చేయాలి బాసు అంటే, నిద్దట్లో కూడా ఏదో పని పెట్టుకోమంటావు అంటే, పని పెట్టుకోవడం అవసరం లేదు. శుభ్రంగా ఫోన్ పక్క రూమ్లో పడదొబ్బి అప్పుడు సోది పెట్టు. ఎవడైతే పక్కన ఫ్రెండ్ పడుకుంటాడో, లేదంటే తమ్ముడో అన్నయ్య ఎవడోడు పడుకుంటాడు కదా, ఆడితో రే ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఏమో మొదలు పెట్టాం రా, నా బిజినెస్ ఇలా అయిపోయింది, అసలు దీనికి ఇంకేంటి ఐడియా, అసలు దీన్ని ఇంకేమన్నా చేయగలమా అని మాట్లాడు. లేదంటే ఒక సినిమా స్టోరీ గురించి మాట్లాడు, లేదంటే ఎప్పుడో ఇంటర్మీడియట్లో వేసిన దోలాసాలు ఉంటాయి కదా అట్ల గురించి మాట్లాడు. ఇలా మాట్లాడుకుంటూ ఉంటే నీకు హ్యాపీనెస్ వస్తుంది, మంచిగా కాన్వర్జేషన్ జరుగుతుంది.
అక్కడ కూడా కామెడీ జనరేట్ అవుతుంది. ఎప్పుడో మర్చిపోయిన పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకోవడం వల్ల డోపమైన్ అని ఒకటి ఏడుస్తుందని అందరూ చెప్తారు కదా! అది రిలీజ్ అయ్యి నీకు కొంచెం ప్రశాంతంగా ఉంటది. అలా కబుర్లు చెప్పుకుంటూ ఎలా కొల్లలాడుకుంటూ, కొట్టుకుంటూ, తిట్టుకుంటూ పడుకుంటారనమాట. అదేంటి బాసు మేము రూముల్లో ఉండం, మరి మేము ఇంట్లో ఉంటాం, ఊళ్ళో ఉంటున్నాము, ఇంట్లో అమ్మ నాన్న ఉంటారా, స్కోప్ ఉండదు కదా అనుకుంటే కనుక నేను చెప్పేది ఖచ్చితంగా 100% పాటిస్తానంటే నేను చెప్తా. నీ ఫోన్ ఏదైతే ఉందో నాకు ఈ టైం తర్వాత కాల్స్ ఏం రావు నువ్వు అనుకుంటే గనక ఫోన్ సైలెంట్లో మాత్రం ఎప్పుడు పెట్టుకో. ఆ ఫోన్ తీసుకెళ్ళి హాల్లో పెట్టుకుని నీ గదిలో నువ్వు ఒక్కడవే ఉంటే గనక ఒక పుస్తకం చదవడం అలవాటు చేసుకో. చెప్పారులే పుస్తకాలు చదవడాలు అయ్యి మన వల్ల ఈ పని కాదంటావా? నేను పుస్తకం మొత్తం చదవమంట్లా. అట్లీస్ట్ దాంట్లో ఫస్ట్ లైన్ నుంచి మొదలుపెట్టి లాస్ట్ లైన్ వరకు ఒక పేజీ నువ్వు చదవగలిగితే ఆ పేజీ నిన్ను 5-6 పేజీల దాకా తీసుకెళ్తుంది. వన్స్ నువ్వు పట్టి నువ్వు ఎంత బలవంతంగా అయితే నేను ఈ వీడియోలు చూడకూడదని వారం రోజులు నిన్ను నువ్వు ఆపుకుని 8వ రోజు నిన్ను నువ్వు ఆపుకోలేక చూసేస్తున్నావో, అలాగే ఒక్క వారం రోజులు ఎట్టి పరిస్థితుల్లోని నేను ఒక పేజీ చదవాలి అని పెట్టుకుని వారం రోజులు కంటిన్యూ చేస్తే 8వ రోజు అది 6వ పేజీకి, 7వ పేజీకి, 8వ పేజీకి, చివరికి 50వ పేజీ దాకా నేను తీసుకెళ్తుంది. ఏదో ఒక పుస్తకం, పలానా పుస్తకం అనేది లేదు. అన్నదాత పుస్తకం తెచ్చుకో, ఈనాడు వాళ్ళది ప్రతి ఆదివారం వేస్తూ ఉంటారు ఫ్రీ. తెచ్చుకుని అన్నదాత బుక్ చదువు. అసలు ఒక రైతు ఏంటి, ఆడ గొడవ ఏంటి, మీ నాన్న ఇప్పుడు దాకా వ్యవసాయం చేసాడు, మా నాన్న ఏంటి, ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇలా మనల్ని మనం ఎంత బిజీగా ఉంచుకుంటామో మన లైఫ్ అంత హెల్తీగా ఉంటుంది. నిన్ను నువ్వు బిజీ పెట్టుకోనన్ని రోజులు ఈ వీడియోలు చూడడమే కాదు, దీంతో పాటు ఎక్స్ట్రాగా ఎదవ వ్యసనాలన్నీ వస్తూ ఉంటాయి. నేను చెప్తున్నాను కదా, నువ్వు మంచి పనిలో ఉన్నప్పుడు నేను వచ్చేలా నడుమి గిల్లినాక రా బా ఏంటన్నా ఒక లాక్ కొడతావు, లేదంటే చాలా గే అంటావు. ఎందుకంటావు? అది అక్కడ ఇంపార్టెన్స్, నువ్వు ఇచ్చిన ఇంపార్టెన్స్. ఆ ఇంపార్టెన్స్ నువ్వు క్రియేట్ చేసుకోనన్ని రోజులు నీకు చాలామంది చాలా చెప్తూ ఉంటారు, మెడిటేషన్ చెయ్యి అంటారు, ఇంకోటి చెయ్యి అంటారు. ఇవన్నీ చేసినా కూడా నీకు ఒక అలవాటు పోవట్లేదు అంటే దాని అర్థం నువ్వు చాలా ఖాళీగా ఉన్నావు అని. చాలా ఖాళీగా ఉన్నప్పుడు ఏమవుద్దంటే ఆ ఖాళీని నువ్వు ఫుల్ఫిల్ చేయాలి, ఆ ఖాళీని నువ్వు నింపాలి. కాబట్టి నువ్వు ఏదో ఒక పని పెట్టుకుంటావు. ఆ పని పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి చెత్తలో వ్యాపారం, తొక్కలో వ్యాపారం, తోటకూరలో వ్యాపారం అన్ని గుర్తొస్తూ ఉంటాయి. మెడిటేషన్ చేసుకుందాం నువ్వు కూర్చున్నా సరే నీ మైండ్లో జీబీలు కొద్దీ ఇప్పటి వరకు నువ్వు చూసి నువ్వు ఎంజాయ్ చేసిన ఆ వీడియోలు గుర్తొస్తాయి తప్ప నీకు ఒక శూన్యం కానీ లేదంటే నీ శ్వాస మీద ధ్యాస పెట్టడం కానీ రావు. అందుకని ఫస్ట్ నిన్ను నువ్వు బిజీ చేసుకో. నేను దీని గురించి ఇంకో వీడియో చేసినా ఇదే చెప్తా, ఎందుకంటే అదే నిజం. ఇది ఎవడో చెప్పట్లా. అవడో చూడు, ఈ 3 స్టెప్స్ ఫాలో అవ్వు, ఖచ్చితంగా నువ్వు రేపు పొద్దు నుంచి ఆ నీలి చిత్రాలు, రెడ్ చిత్రాలు, పచ్చ చిత్రాలు చూడవా అంటాడు. ఇదే ఈ 3 స్టెప్స్ ఫాలో అవుతుంది. ఏమన్నా హోంవర్క్ కాదు ఏమన్నా అంటే నువ్వు ఆ గ్యాప్లో ఈ హోంవర్క్ చేయమంటున్నావు. ఈ హోంవర్క్ చేసినప్పుడు ఈ హోంవర్క్ ఎందుకు చేస్తున్నారా అంటే ఆ వీడియోలు చూడకుండా ఉండడానికి. మళ్ళీ అదే ట్రిగర్ అవుద్ది కదా. అందుకని నువ్వేం చేయాలి, అసలు ఇది అనేది ఒక చిన్న ఏక అంటారు చూసా, ఆ ఏకతో సమానం ఇది. నువ్వు ఈ ఏకని ఉప్పని ఊదేయడానికి ఉన్న ఏకైక మార్గం నువ్వు బిజీగా ఉండడం. ఇది నేను చెప్పడం కాదు, నువ్వు ఒకసారి ప్రయత్నించి చూడు. ఖాళీగా ఉంటే బయటికి వెళ్ళిపో. రూమ్లో కూర్చోడాలో కొంపల్లో కూర్చోడాలో చేయకు. ఒక టీ కొట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చుని చూసావంటే బోల్డ్ అన్ని బతుకు చిత్రాలు కనిపిస్తూ ఉంటాయి. బోల్డ్ అన్ని డ్రామాటిక్ సిచ్యువేషన్స్ చూడొచ్చు నువ్వు బయట. అవన్నీ నువ్వు 150 రూపాయలు పెట్టి ఒక సినిమాలో కూర్చున్నా చూడలేవు. అంత బ్యూటీ బయట కనిపిస్తూ ఉంటుంది. మన దిక్కుమాల హ్యాబిట్ ఏంటంటే మనం బయట ఏం జరుగుతుంది మన చుట్టూ అనేది మనం అబ్జర్వ్ చెయ్యం. మనకి ఎప్పుడూ ఊహాలోకం, రకరకాల ఊహలు, రకరకాల డ్రీమ్స్, మనం చేయలేనివన్నీ గుర్తొస్తాయి తప్ప ఇప్పుడు మన చేతిలో ఏముంది, మనం ఏం చేయగలం అనేది మనకు గుర్తురాదు. సో మనం ఏం చేయగలం, ఏం చేస్తే బాగుంటుంది అని గుర్తుపెట్టుకుని మన ఖాళీగా ఉన్నప్పుడు ఇంకా ఎంత చూసినా పని కల్పించుకోలేకపోతున్నాం అనుకున్నప్పుడు బయట కూర్చో. మీ ఇంటి ముందైనా, మీ రావి చెట్టు దగ్గర అయినా, మీ రామాలయం దగ్గర అయినా, సిటీలో ఉన్నాడైతే ఒక చాయ్ బడ్డీ దగ్గర అయినా, లేదంటే ఒక మంచి సర్కిల్ ఉంటుంది అక్కడైనా, లేదంటే ఒక మాల్కి వెళ్ళి మాల్లో ఖాళీగా కూర్చో. చాలామంది కనిపిస్తూ ఉంటారు. హెచ్చులకి మాల్కి వచ్చేవాళ్ళ కోసం కనిపిస్తారు, షాపింగ్కి వచ్చేవాళ్ళు కనిపిస్తూ ఉంటారు, లవర్స్ కనిపిస్తారు, ఇద్దరు ముసలోళ్ళు కనిపిస్తారు. బాగా వయసు వచ్చేసి ఇంకొకళ్ళు చేయి పట్టుకుని ఒకళ్ళు నడవలేకపోయినా స్టిల్ ఇంకా భార్యాభర్తలుగా కలిసి ఉండి మాల్కి వచ్చి సరదాగా ఎంజాయ్ చేస్తున్న కపుల్స్ కూడా కనిపిస్తారు. ఇవన్నీ మనకు చాలా పాఠాలు నేర్పుతాయి. ఇవన్నీ పెట్టుకోకుండా రూమ్లోనే కూర్చున్నాం అనుకో, ఆ ఎర్ర చిత్రాలే మళ్ళీ నీకు గుర్తొస్తాయి.
ఆ అసలు పేరు, ఆ వీడియోల పేర్లు ఎందుకు చెప్పట్లేదంటే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకే ఆ పేరు చెప్పట్లేదు. గుర్తుపెట్టుకో, ఈ రోజు నుంచి ఈ వీడియో చూసిన మరుక్షణం నుంచి నిన్ను నువ్వు బిజీగా ఉంచుకుంటావని నేను కోరుకుంటున్నా. వీడియో చూసిన ప్రతిసారి నువ్వు ఫీల్ అయ్యే గిల్ట్ ఫీలింగ్ ఏదైతే ఉందో అది నీ మైండ్లో ఎప్పుడూ రన్ అవుతూ ఉండాలి. అది చూసిన తర్వాత నాకు ఏమొచ్చింది, నేను అనవసరంగా చూసాను, ఏంటి దీనికోసం చూస్తున్నానా అని చెప్పి ప్రతిసారి నువ్వు డౌన్ అయిపోతున్నావు చూసావా, ఆ డౌన్ అయిన ప్రతిసారి వచ్చే నీరసం ఏదైతే ఉందో ఆ నీరసం నీకు 24 గంటలు గుర్తుండాలి. ఇవన్నిటికీ మించి నేను ఏదో ఒకటి చేయాలి కదా, మనిషి పుట్టింది కదా, నాకు దేవుడు కాళ్ళు చేతులు ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, ఆలోచించే బుర్ర ఇచ్చాడు, మంచి చూపు ఇచ్చాడు, మంచి రూపం ఇచ్చాడు, పరిగెట్టగలను, నడవగలను, గెంతగలను, అన్నీ ఉన్నాయి. కానీ స్టిల్ నేను ఇంకా ఇదే రూమ్లో కూర్చుని ఖాళీ దొరికితే ఇదే పని చేస్తున్నాను, నేను ఇంతకు మించి పని చేయనా, అంటే నేను ఇంతకు మించి ఏం చేయలేనా అనేది గుర్తుపెట్టుకో. ఇక్కడ నిరంతరం పరిగెడితేనే ఆడు ప్యూర్గా ఉన్నట్టు. లెట్స్ సే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీ ఇంటి పక్కన చెరువు ఉంటుంది. ఆ చెరువు పూర్వకాలంలో మంచినీళ్ళ చెరువు, కానీ ఇప్పుడు దాంట్లో మురికి చేరిపోయింది, నీరంతా ఆకుపచ్చగా మారిపోయింది, రొప్పలో చెత్త చెదరం చేరిపోయింది. ఎందుకంటే అది ఎటూ ప్రవహించకుండా కొన్ని ఏళ్ల తరబడి అక్కడే అలా నిశ్చలంగా ఉండిపోయింది. అదే మీ ఊరి పక్కన గోదావరి ఉంటుంది, లేదంటే ఒక నది ఉంటుంది, అది ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ దాంట్లో నీరు ఎర్రగా ఉన్నా సరే చాలామంది తాగుతూ ఉంటారు, ఎందుకంటే అది ఎప్పుడూ ఫ్లో అవుతూ ఉంటుంది. సో పారే ప్రతి నీటిలో చాలా ఎనర్జీ ఉంటుంది. అలాగే పరిగెట్టే ప్రతి మనిషిలో చాలా 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 ఎనర్జీ ఉంటుంది. సో పరిగెట్టు, ఖాళీగా కూర్చోకో. నువ్వు ఒక్కసారి నిన్ను బిజీ చేసుకో, ఈ చెత్త అంతా నీ మైండ్లోకి రానే రాదు. ఇది 100% చెప్తున్నా, రాసి పెట్టుకో. చెప్పడం మర్చిపోయాను, ఇలాంటి మన గ్యాంగ్ ఏదైనా ఉంటే మాత్రం ఇది పంపించు, ఎందుకంటే మన వాళ్ళందరికీ చాలా 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 అవసరం.